మీరు అధికారంలోకి వచ్చి 9 నెలల కాలమైంది. ఈ 9 నెలల కాలంలో కూడా మీరు మొద్దురెత్తిపోయారు. సాక్షులు అనారోగ్యంతో చనిపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న సాక్షులు చనిపోతే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ ఎలా బాధ్యులు అవుతారని చెప్పి అడుగుతున్నాం. ఇదేమి సోద్యం అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు ఈ హత్యలను జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ స్థాయిని తగ్గించడం కోసం వారిని పదే పదే వారి కుటుంబంలో జరిగిన ఒక హత్యని ఈ రోజున మీరు ఈ రాష్ట్రంలో హైలైట్ చేసి వారిని వారి కుటుంబాన్ని అవమానపరచడం కోసం మీరు చేస్తున్నారు అని చెప్పడానికి ఉదాహరణ వారి యొక్క చెల్లెళ్లను మీ రాజకీయ క్రీడలో వాడుకున్న వైనాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక కుటుంబంలోని ఆడవాళ్లు తెలిసి తెలియక రాజకీయాల మీద పూర్తిగా అవగాహన లేక నోటికొచ్చింది మాట్లాడితే వాళ్ళని ఆ రోజున ఎన్నికల సమయంలో మీరు వాడుకొని వారిని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయించడానికి వాడుకొని ఈ రోజున 8 నెలల కాలం మీరు పరిపాలించిన ఈ 9 నెలల కాలంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని మీరెందుకు మొదటి రోజే సమీక్షించలేదని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాము అనంటే రాష్ట్రంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది మీ 2 పార్టీలే, కేంద్రంలో పరిపాలిస్తుంది బీజేపీ పార్టీనే, ఆ కేబినెట్ లో తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు కదా. ఇది కేవలం కుటుంబాన్ని చీల్చటం కోసం, కుటుంబంలో అగ్నిని రగల్చటం కోసం, వారి మధ్యలో వైషమ్యాలు రగలించడం కోసం, అన్యోన్యంగా ఉన్న కుటుంబాన్ని మీరు చీల్చటానికి చేసిన కుట్ర ఇదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అసలు దస్తగిరి అనేవాడు ఓ అప్రూవర్గా మారాడని కథనాలు వస్తుంటే చూసి బాధ కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. నేనే హత్య చేశాను, గొడ్డలతో నరికాను, ఒకటికి పలుమార్లు చనిపోయిందాక నరికానని ఒప్పుకున్న దస్తగిరిని మీరు అప్రూవల్గా ఎలా మారుస్తారు? ఎందుకు మార్చారు? అతనేమో టీవీలలో డిబేట్లలో గంటల కొద్దీ హత్య జరిగిన విధానాన్ని పోసుకొచ్చినట్టు చెబుతుంటే అలాంటి వాడిని జైల్లో తీసుకెళ్లి పెట్టాల్సింది పోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకునే స్థాయికి దస్తగిరికి ఫండింగ్ చేస్తుంది ఎవరని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు లాయర్లకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించి అతనికి బెయిల్ తీసుకొచ్చి అతను అప్రూవర్గా మార్చి అతను బయట తిరిగే విధంగా చేసిన వ్యక్తి ఎవరు? అది తేల్చండి, అది సమీక్షించండి ముందు. అది కదా సమీక్షించాల్సింది మీరు. ఆ దస్తగిరి అనేవాడు 5 నుంచి 10 కార్లు కాన్వాయ్లో వెళ్తాడట పులివెందుల ప్రాంతంలో. అతని కింద 4 డ్రైవర్లు పనిచేస్తున్నారంట. అతని వృత్తే డ్రైవరు. ఈ రోజున దస్తగిరి కాన్వాయి 10 కార్లు 4 డ్రైవర్లు, స్థానికంగా సెటిల్మెంట్లు. అంటే మీరు ఈ రాష్ట్రంలో జరిగిన హత్యలను రాజకీయ క్రీడలకు వాడుకొని ఆ హత్య చేసిన వాడిని సంఘ విద్రోహ శక్తులను విచ్చలవిడితనంగా ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రంలో అనేకమైన దారుణాలకు జరపడానికి మీరు తెరలేపుతున్నారని ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ, అతని హత్య రాజకీయాల గురించి సంస్కృతి గురించి మాట్లాడదామంటే చర్చిద్దాం. ఆనాటి మల్లెల బాబ్జీ హత్య దగ్గర నుండి, తదుపరి జరిగిన వంగవీటి మోహన్ రంగ హత్య దగ్గర నుండి, పత్తికొండ నారాయణ రెడ్డి హత్య దగ్గర నుండి, వినుకొండలో నిన్నగాక మొన్న జరిగిన హత్య దగ్గర నుండి, మీ హయాంలో మీ పరిపాలనలో జరిగిన అనేకమైన హత్యలకు సంబంధించి చర్చిద్దాం, సమీక్షించండి. పోనీ లైవ్ డిబేట్స్ కరండి. ఎవరి హయాంలో ఎన్నెన్ని హత్యలు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల యొక్క స్థాయి ఏమిటి, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 9 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశాడో చర్చిద్దాం. కేవలం మీది దిగజారుడు రాజకీయాలతో, ఎదుటివారి మీద బుదరజల్లే రాజకీయంతో, కుటుంబాలను చీల్చే రాజకీయంతో ఆడపడుచులను, వైఎస్ఆర్ కుటుంబ ఆడపడుచులను ఈ రోజున నడిబొడ్డులు నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విచిత్రమైన పోకడలతో. ఇప్పటికీ కూడా వారిని మేము కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోమని చెప్పి అడుగుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏదో తెల్ల పేపర్ అయినట్టు, చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఎలాంటి హత్యా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలు లేనట్టు చాలా గాంభీర్యంగా ఈ మధ్య అందరూ కౌగిలించుకుంటున్నారు, వాట్లు వేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు, పుస్తకాలు ఆవిష్కరించుకుంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు, వారి కుటుంబం బాగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మీరిద్దరేమో చంద్రబాబు నాయుడు గారు వారి తోడోళ్ళు ఇద్దరేమో అల్లుళ్ళు, అసలు కొడుకు లేరండి, కొడుకులు లేరు. పెద్ద కొడుకు దగ్గర నుంచి చిన్న కొడుకు వరకు ఒక బాలకృష్ణ గారు తప్పించి మధ్యలో కొడుకులు ఎవ్వరూ లేరు తెలుగుదేశం పార్టీలో.
ఎందుకు లేరని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రారా? మీరు పిలవరా? వాళ్ళు వచ్చిన సీట్లు వేయరా? ఏ రాజకీయ అవకాశాలు కల్పించరా? ఇది ఒక చర్చ. మరి బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పుల గురించి ఏం సమీక్షిద్దాం చంద్రబాబు నాయుడు గారు? వాటి గురించి కూడా సమీక్షిద్దామా? వాటి గురించి కూడా నిగ్గు తేలుద్దామా? బాలకృష్ణ వాచ్మెన్ ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారు, ఈ రోజు వరకు తెలియదండి, ఇప్పటివరకు తెలియదు. అవి హత్యలు కాదా? ఓకే, మీరు అన్నారు, నిన్న మీరు అన్నట్టుగా పేపర్లో వచ్చింది ఏమండి, పరిటాల రవి గారి హత్యకు సంబంధించి కూడా ఇలాగనే సాక్షులు చనిపోయారని ఒక మీ బ్యానర్ ఐటెంలో రాశారండి. మీరు పరిపాలించారు కదండి మొన్న 2014 నుంచి 19 వరకు. 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అవునా కాదా? 2014 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మరి పరిటాల రవి హత్య కేసులో ఏమైనా అనుమానాలు ఉంటే మీరు ఎందుకు సమీక్షించలేదండి? ఎందుకంటే ఈ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిర్చి రైతుల కోసం చేసిన పోరాటం, ఉత్తరాంధ్రలో వారు చేసిన పర్యటన, పెళ్లిళ్ళకి వెళ్ళినా, పేరెంటాలకు వెళ్ళినా, ఓ పరామర్శకు వెళ్ళినా ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనేది నగ్న సత్యం. ప్రజలు తండోపతండాలుగా వారిని పలకరించాలని, షేక్ ఇవ్వాలని, మళ్లీ నువ్వే రావాలని కోరుకుంటున్నారని బహిరంగంగా చెబుతుంటే దాని నుంచి రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మార్చడం కోసం మీరు కుప్పిగంతులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ. అందాక ఎందుకు? మీ ఇంట్లోనే హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయాడు, అనేకమైన అనుమానాలు ఉన్నాయి దాని మీద. మీ స్వయాన మీ తమ్ముడు రామూర్తి నాయుడు గారు పిచ్చివాడైపోయాడు, 10 ఏళ్ల పాటు మీ ఇంట్లో గొలుసులు పెట్టి కట్టేశారు. కారణం ఏంటండి? దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. తారకరత్న హఠాత్ మరణం చెందాడు, దాని మీద అనుమానాలు ఉన్నాయి. ఓ హరికృష్ణ, ఓ తారకరత్న, మీ స్వయాన మీ తమ్ముడైన రామూర్తి నాయుడు అన్నిటినీ చర్చించాలి, సమీక్షించాలి, న్యాయాన్ని తేల్చాల్సిందే కదా.